అండ్ సురేష్ కొచాట్ల గారు, ఇక్కడ కొంతమంది ప్రశ్నలు అడుగుతున్న వాటిల్లో నేను కొన్ని చదివే ప్రయత్నం చేస్తాను. చంపాటి మణికంఠ గారు, ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ వస్తే ఇంకా ఎంతో ఇండియా పురోగతి సాధిస్తుంది. ఐఏఎస్ చేతుల్లో అగ్రికల్చర్ ఉంటే వాళ్ళకి ఫుల్ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది బ్రదర్ అని పెట్టారు. మంచి ఐడియా అండి, డెఫినెట్గా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్ అని చూస్తాం, దానికి సివిల్ సర్వీస్తో సంబంధం లేదు. ఇట్స్ సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అని చెప్పొచ్చు. దాంట్లో స్పెషలైజ్ చేసేవాళ్ళు అదే చేస్తుంటారు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళు బాటమ్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటారు. కొంతమంది బయటికి డెప్యుటేషన్లో వస్తారు, కానీ ఐఎఫ్ఎస్లో ఫారెన్ సర్వీస్లో కన్ఫ్యూజ్ చేయకండి. ఫారెన్ సర్వీస్ సపరేట్, ఫారెస్ట్ సర్వీస్ సపరేట్. ఫారెస్ట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తారు, ఒకసారి అక్కడ నేర్చుకుంటారు, ఫైర్ ఫైటింగ్ నేర్చుకుంటారు, ఎందుకంటే అది ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఫారెస్ట్ గురించి. అంటే మన ఎక్కడెక్కడ మన దగ్గర నేషనల్ పార్క్స్ ఉన్నాయి కానివ్వండి, అక్కడున్న యానిమల్స్ని హ్యాండిల్ చేయడం అంతా వాళ్ళకి మొత్తం స్పెషాలిటీ, వాళ్ళకి ఎక్స్పర్టీస్ వస్తుంది. మీరు చెప్పిన సజెషన్ ఇస్ వెరీ గుడ్ సజెషన్, ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సీనియర్ లెవెల్లో ప్రాబ్లం కాదు, ఇది జూనియర్ లెవెల్లో ప్రాబ్లం. అంటే ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్స్ ఉంటారు చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్స్, వాళ్ళతో ఇష్యూ ఉంటుంది. వాళ్ళకి మోటివేషన్ లేదు వర్క్ చేయడానికి. ఏదో చేస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం కాదా, జీతం వస్తుంది, చేయకుండా వస్తుంది, చేస్తే కూడా వస్తుంది అని చెప్పి చేస్తున్నాం. ఏంటి ఫోర్కాస్టింగ్ మోడల్స్ ఏంటి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఒక్కొక్కసారి 50 పైసలు కూడా దొరకదు, వాళ్ళు 10 పైసలు కూడా దొరకదు రైతులకి. అదే టైంలో మార్కెట్లో 10 రూపాయలు అమ్ముకుంటారు అదే టమాటా. బోన్పల్లి మార్కెట్ యార్డ్కి రాగానే లోపల వెళ్ళిన రేటు కన్నా 10% బయటకు వచ్చేదాకా రేటు పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక మాఫియా ఉంది. అది మోదీ గారు ఫార్మ్ లాస్ తీసుకొచ్చి ట్రై చేశారు చేంజ్ చేయడానికి, కానీ ఆ మాఫియా ఆ బిల్లుల్ని ఆపేశారు. అది పంజాబీ మాఫియా, మెయిన్లీ హర్యానా పంజాబ్లో ఉన్న ఆర్థియాస్ అంటారు వాళ్ళని, ఏజెంట్లు. మన దగ్గర కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఈ ఏజెంట్లని పక్కన పెడితే డెఫినెట్గా అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే రైతులు డైరెక్ట్గా మార్కెట్లో వచ్చి అమ్మడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు రైతు బజార్లు పెట్టారు. ఇప్పుడు మీరు రైతు బజార్కి వెళ్ళండి, మొత్తం ఏజెంట్లు ఉన్నారు అక్కడ, ఎవరు లేరు. అల్వాల్ రైతు బజార్ నా ఇంటి దగ్గర ఐడియా మంచిది కదా, అప్పుడు ఆయన రైతు బజార్ తీసుకురావడం. అది ఈవెన్ ప్రైస్ సెట్టింగ్ కూడా మార్నింగ్ లో 10 మంది కూర్చొని రైతులు డిసైడ్ చేస్తుండే ప్రైస్. నేను వెళ్ళాను అట్లాంటి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమైపోయిందో స్లోలీ అక్కడ ఏజెంట్లు వచ్చేసారు, రైతులు పక్కన జరిగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి బస్సులు, పల్లెటూరు నుంచి బస్సులు కావాలి, బస్సులు అరేంజ్ చేశారు ముందంతా, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. కానీ బస్సులో టైంకి రాదు, వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి అని అమ్మలేకపోయిన దాన్ని వాళ్ళు పడేసి వెళ్ళిపోతారు ఒకసారి అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక సపోర్ట్ మెకానిజం ఇప్పుడు మనం ఏరియా వైజ్ చూస్తుంటాం. వెజిటబుల్ మార్కెట్ అది చాలా సక్సెస్ఫుల్ అయింది, ఎందుకంటే అక్కడ ఏజెంట్లు ఎక్కువ లేరు, కానీ సెకండరీ సెల్లర్స్ ఉన్నారు. అంటే ఎవరి దగ్గర కొనేసి వాళ్ళు అమ్ముతున్నారు, ఒక మార్జిన్ పెట్టుకొని. సో ఈ అగ్రికల్చర్ అనేది మన దాంట్లో స్పెషలీ మనం చూస్తున్నాం చాలా మటుకు కార్పొరేట్ అగ్రికల్చర్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అంటారు అదానీ గారు వచ్చారు, అంబానీ గారు వచ్చారు, దాంట్లో తప్పేం లేదండి. మీరు షామీర్పేట వైపు వెళ్ళండి, పొద్దున చాలా మటుకు రిలయన్స్ ట్రక్స్ కనిపిస్తుంది మీకు అక్కడ. ఎంతో వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు వాళ్ళతో. కరెక్ట్. మీకు సంవత్సరంలో రేటు తక్కువ కాకుండా మీ ఇన్పుట్ కాస్ట్ కన్నా ఎక్కువ మేము తీసుకుంటామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. దాంట్లో తప్పేముందండి? రైతులు కూడా టెన్షన్ లేదు, మాకు ఏదైనా కానీ నా దగ్గర నీ కిలోకి ఇంత డబ్బు తీసుకొని అమ్మేసుకుంటాం, వాళ్ళకు ఇన్పుట్ కాస్ట్ కవరప్ అయిపోతుంది, ప్రాఫిట్ వస్తుంది. కానీ దాంట్లో మళ్ళీ వచ్చి అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు అని మళ్ళీ పుకారు లేపుతారు. మీరేం చేశారు? ఈ చెప్తున్న కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మీరేం చేశారు? హౌ డిడ్ యూ సపోర్ట్ దిస్ మూవ్మెంట్? కరెక్ట్. దానికోసం చెప్పాను ఈ రైతు బజార్ కాన్సెప్ట్ బాగుండే, కానీ ఆ కాన్సెప్ట్లో మొత్తం ఇప్పుడు ఏజెంట్లు ఉన్నారు. ఏ రైతు బజార్కైనా వెళ్ళండి, మేదీపట్నం వెళ్ళండి, అల్వాల్ వెళ్ళండి, కుక్కట్పల్లి వెళ్ళండి, మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు ఏజెంట్లు. ఓకే. ఇక్కడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేయాలంటే ఆ ఏజెంట్లు ముందు అక్కడి నుంచి తరిమి కొట్టండి, మళ్ళీ రైతులకి ఫెసిలిటీ క్రియేట్ చేయండి, వాళ్ళ ఊరు నుంచి వచ్చి వాళ్ళ పక్కన ఊరు నుంచి వచ్చి అమ్మడానికి ఫెసిలిటీ క్రియేట్ చేయండి. బోన్పల్లి మార్కెట్ యార్డ్ క్లీనప్ చేయండి, అక్కడున్న పొలిటికల్ ఏజెంట్స్ అందరూ తీసి బయట వేయండి. అక్కడున్న ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా నడుస్తుంది అక్కడ, పిఎస్సి అక్కడున్న అగ్రికల్చర్ మార్కెట్ రైట్ కోసం. కరెక్ట్ సార్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.